గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ఇక ముఖ్యంగా ఒక అంశము రాజకీయ వర్గాల్లో కావచ్చు, బయట కావచ్చు, విపరీతంగా చర్చ జరుగుతుంది, ట్రోల్ అవుతుంది గత 3 రోజులుగా. ఏంటి అంటే మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఏపీ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతకుమారి ఏదైతే ఉందో, శాంతి కుమారితో పాటు ఏదైతే వైసీపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయిరెడ్డి ఉందో, విజయసాయిరెడ్డి శాంతి మధ్యలో ఏదో సంబంధం ఉందని చెప్పేసి, శాంతికి పుట్టిన బాబు ఎవరైతే ఉన్నారో ఇది నా బాబు కాదని చెప్పేసి శాంతి భర్త లెటర్ రాయడం, దాంట్లో విజయసాయిరెడ్డి పేరు మెన్షన్ చేయడం, ఇదంతా మనం చూస్తూ ఉన్నాం గత 2 రోజులుగా. ఇద్దరి మధ్య తర్వాత శాంతి ప్రెస్ మీట్ పెట్టింది. ఒక ఆడపిల్లని చూడకుండా ఈ రకంగా ట్రోల్ చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, ఈ రకంగా చేయొచ్చా అనేది ఆమె ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్ళు పెట్టింది కూడా చూసాము. ఈ రకంగా నా పైన అసత్య ప్రచారం చేస్తే రేపు నేను చనిపోతే ఎవరు నా పిల్లలకు బాధ్యత వహిస్తారు? ఈ రకంగా అసత్య ప్రచారం, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రకంగా ఆడపిల్లను ఎలా రోడ్డు మీదకి విడిస్తారు అని చెప్పేసి కూడా ఆమె మాట్లాడిన మాటలు చూసాం. దానికి తోడు ఈరోజు నిన్న అదేవిధంగా ఇటు విజయసాయిరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఇది కేవలము కూటమి నేతలే కక్షగట్టి కుట్రపూరితంగా కూటమి నేతలే నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు, నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, అందరి సంగతి చూస్తాను అని ఆగ్రహంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. నాకు శాంతికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి చెప్తున్నాను. కానీ అదేవిధంగా నిన్న విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్తో పాటు శాంతి భర్త కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. మీరు నిజంగా ఈ రకంగా అంటున్నారు కదా, నాకు శాంతికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, మరి శాంతికి పుట్టిన పిల్లలు ఎవరు ఏంటి అనేది మరి డిఎన్ఏ టెస్ట్కు మీరు సిద్ధంగా ఉన్నారా? డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే సరిపోతుంది కదా, నిజంగా నాకే పుట్టారంటే నేను ఏ శిక్షకైనా సిద్ధమే అనే విధంగా శాంతి భర్త కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి అసలు ఏంటి ఈ ఎపిసోడ్లో నిజంగా పరిస్థితి ఉందా అంటే విజయసాయిరెడ్డి పైన ఈ స్థాయిలో ఆరోపణలు వచ్చినప్పుడు మరి ఎందుకు పార్టీకి చెందిన నేతలు కూడా ఇప్పటి వరకు ఎవరు స్పందించకపోవడాన్ని ఏ రకంగా చూడాలి? సో నిజంగా ఇద్దరి మధ్యలో నిజంగా అలాంటి సంబంధం ఉందా, లేక ఇదంతా కూడా కేవలం రాజకీయాల కోసమే విజయసాయిరెడ్డి పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా కూటమి సభ్యులు? ఎందుకంటే నేను ఆయన కూటమి గురించే మాట్లాడారు, ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు కూటమి. దాంతోపాటు ఇక 2-3 మీడియా సంస్థలకు సంబంధించిన దాంట్లో ఎవరైతే డిబేట్ చేస్తారో వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేశాడు అనుకోండి. చూద్దాం మరి నిజంగా ఆ పరిస్థితి ఉందా. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు వెంకటరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా టీడీపీ నుంచి విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఇక బీజేపీ నుంచి ఎస్కే బాజీ గారు ఉన్నారు. మరి కాసేపట్లో మనకు రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా బాజీ గారు మీ దగ్గరికి వస్తాం. ఏంటి ఈ వ్యవహారం అంతా? అసలు ఏదో అనుకుంటున్నాం, ఏదో జరిగిపోతుంది ఏపీలో, మనం ఏదో మంచి అంశాలు చర్చిద్దాము. సరే, మీరే అన్నారు గతంలో కూటమి అధికారంలోకి వచ్చింది సార్, మనం ఇప్పటి నుంచి మనం గతంలో ఆ రచకాలు ఈ రచకాలు ప్రెస్ డిబేట్లు అనేది ఉండదు, మొత్తం పాలనపైనే దృష్టి పెడతాం, పాలనపైనే డిస్కషన్స్ జరిగే అవకాశం ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా మనం చూస్తున్నాం ఏదో ఒక అంశం వస్తుంది. ఇక ముఖ్యంగా విజయసాయిరెడ్డికి సంబంధించి మనం చూసాం గత 4 రోజులుగా ఏ రకమైన ట్రోల్స్ వస్తున్నాయి ఏంటి అనేది, డిబేట్లు, బయట చర్చలు, ఏపీలో ఎక్కడ కూర్చున్నా నాకు తెలిసి ఎక్కడైనా ఇదే చర్చ జరుగుతున్నట్టుంది. ఏంటంటే విజయసాయిరెడ్డికి శాంతికి ఉందంట కదా, ఏం సంబంధం, పిల్లలు విజయసాయిరెడ్డికి పుట్ట, ఏంటి ఇదంతా, ఏం జరుగుతుంది, నిజమేనా, వాస్తవేనా, ఏం చెప్తారు? నమస్కారం రాజేష్ గారు. నమస్తే అండి. అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి టీడీపీ తరఫున విజయ్ గారికి, వెంకటరెడ్డి గారికి, వస్తున్నటువంటి కృష్ణాజీ గారికి, చూస్తున్న వ్యూయర్స్ కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఎత్తిన అంశం ఏదైతే ఉందో ఇది రాష్ట్రానికి పెద్దగా పనికొచ్చేటువంటి అంశం కాదు. కానీ ఒక దేవాదాయ శాఖలో ఒక ఉన్నత ఉద్యోగినిగా ఉన్నటువంటి శాంతికుమారి గారు ఎవరైతే ఉన్నారో వారి మీద వచ్చినటువంటి ఆరోపణలు పూర్తిగా వారి భర్తకి ఆవిడకి పర్సనల్ అయినప్పటికీ కూడా ఆ ప్రవేశం ఉన్నటువంటి అంశంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే విజయసాయిరెడ్డి గారి మీద వెళ్ళినటువంటి అది రాయే కానివ్వండి, పోసినటువంటి బురదే కానివ్వండి, లేకపోతే సత్య శోధనమైనటువంటి అంశం కానివ్వండి. ఇప్పుడు ఆయన సత్య శోధన అడిగాడు ఆయన. అవును. ఇక్కడ నేనేమంటా అంటే విజయసాయిరెడ్డి గారు అనగానే మనకి ఆంధ్రప్రదేశ్ లో ఒక బ్రాండ్, మామూలుగా ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చెప్పడంలో ఆయన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు వైసీపీలో. నెంబర్ 2 అని కూడా అంటారు. ఆయనే మొట్టమొదటిసారి అధికారంలో రావడానికి ముందు తిరుపతి కొండ క్షేత్రంలో తవ్వినటువంటి నిధులు బయటపడ్డాయి. ఆ నిధులు కాస్త చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నాయి. 12 గంటల లోపల కనుక మనం ఆ ఇంటి మీద దాడి చేస్తే ఆ నిధులు దొరికేటువంటి అవకాశం ఉన్నాయి, తర్వాత దొరకపోతే నాకు సంబంధం లేదని చెప్పడం కానీ, లేకపోతే ఒకసారి కన్నా లక్ష్మణ్ గారు అప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండగా ఆయన తెలుగుదేశం దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పని ఒక మాట అంటాం కానీ,
లేకపోతే మొన్నటి పురంధేశ్వరి గారి మీద మాట్లాడేటప్పుడు మధ్య విషయంలో మా తూలు లాంటిటువంటి అంశాలు కానీ విజయసాయి రెడ్డి గారు అనగానే ఒక బ్రాండ్ ఏదో ఒక రకమైనటువంటి అబద్ధాన్ని క్రియేట్ చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం చేసేటువంటి వైసీపీ ఒక పెద్ద నాయకుడు ఆయన. అటువంటి నాయకుడి మీద ఈ నిజమో అబద్ధమో కానిటువంటి ఒక అంశం, బ్రహ్మాండమైనటువంటి అంశం పేలడం అనేది 68 ఏళ్ల విజయసాయి రెడ్డి గారికి 35 ఏళ్ల శాంతికి మధ్యలో వచ్చినటువంటి బిడ్డకి పుట్టినటువంటి తండ్రి ఎవరు అనేటువంటి మాట ఏదైతే ఉందో ఇది కొంచెం రాష్ట్రంలో కొంచెం ఉత్కంఠ కలిగినటువంటి అంశమే. అవును, అంశం మీద ఖచ్చితంగా చర్చ జరిగిద్దా? మామూలు బాజీ గారు ఇప్పుడు సరే ఎవరో అది శాంతి ఉంది, దాంతో పాటు ఇంకా వేరే వ్యక్తులు అంటే ఇంత డిబేట్ జరిగేది కాదు కదా. జరిగేది అండి ప్రాముఖ్యత. ఇప్పుడు మీరు ఒక అంశం నేను గమనించాలండి. ఇక్కడ వైసీపీ అధికారంలో ఉండగా గోరంట్ల మాధవ్ అనే ఆయన ఒక సందర్భం ఆయన వీడియో బయటకు వచ్చింది. అవును, ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆయన పెద్ద ఇబ్బంది కూడా పడలా. కావాలంటే రెండర మొత్తం చూపిస్తానని చెప్పి డైరెక్ట్ గానే మాట్లాడాడు ఆయన. అవును, ఈ సంస్కృతి రాజకీయాల్లో కాదండి, సభ్య సమాజంలో ఈ సంస్కృతి అనేది రాకూడదు. వ్యక్తిగత జీవితంలో జరిగేటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ పార్టీకి మిళితం కాకూడదు. మీకు నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తానండి. దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం దాదాపు తెలుగుదేశం పార్టీ, అప్పుడు మధ్యలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ కన్నా కూడా ముందు తెలుగుదేశం పార్టీలో ఒకసారి ఒక ఎమ్మెల్యే క్వార్టర్స్, మన హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక అమ్మాయి ఆరోపణ చేసేకెళ్తే అందులో ఖండం దొరికిందండి. దొరకంగానే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి. ఎందుకంటే ఇది రాజకీయ వ్యవస్థ పూర్తిగా రాష్ట్రంలో పరిపాలన పరమైనటువంటి ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి అంశాలు, లేకపోతే ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి సూచికలుగా మనకి పరిపాలన పరంగా రావాలి. కానీ వారి ఇక్కడ విజయసాయి రెడ్డి కూటమి మీ పైన ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఏంటి, మీరే అన్నారు కదా ఇంతకుముందు, ఇక అక్కడ నా వయసు ఏంటి, అమ్మాయి వయసు ఏంటి, నాకు 65 ఏళ్ళు, అమ్మాయికి 35 ఏళ్ళు, ఒక కూతురు లాంటి దాన్ని పట్టుకొని మీరు ఏ రకంగా ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు? మీరు గమనించారు రాజేష్ గారు, ఈ మధ్యకాలంలో మీరు గమనించారో లేదో, నిన్న మొన్న కూడా ఒక 60 ఏళ్ల ముసలాయన 3 నెలల చిన్నారిని అత్యాచారం చేసినట్టుగా అని ఇవాళ సమాజంలో ఏం జరుగుతుందనేది మనం ఎవరు గమనించే పరిస్థితి లేదు. ఇప్పుడు అతను భర్త అని ఒక ఆరోపణ చేస్తున్నటువంటి శాంతి చేస్తున్నటువంటి ఆరోపణ ప్రకారం ఆ భర్త అడిగినటువంటి DNA టెస్ట్ కి ఇప్పుడు ఆయన సిద్ధపడతాడా లేదా అనేది కావాల్సినటువంటి అంశం. ప్రజలేమంటారంటే నీ మీద ఆరోపణ వచ్చింది, నిజం రుజువు చేసుకోవయ్యా, ఈ మాటలన్నీ మాకెందుకు, నువ్వు ఈ వయసులో తాత కావాల్సినటువంటి వయసులో తండ్రి అయ్యావా, తండ్రి కావాల్సిన వయసులో తాత అయ్యావా, ఏమయ్యావనే దాన్ని నువ్వు రుజువు చేసుకోమని చెప్పి ప్రజలు అనేటువంటి పరిస్థితి కాదు అని అంటానికి విజయసాయి రెడ్డి గారు మంచోడండి, ఆయన పాపం అమ్మాయికి రండి, ఆయన అట్లాంటి వ్యక్తి కాదండి, అలాంటి వ్యక్తి మీద రాకూడదని చెప్పడానికి మాలాంటి వాళ్ళకి నోరు రావాలి కదా రాజేష్ గారు. రాకుండా మాకేమొస్తుందంటే విజయసాయి రెడ్డి గారే అబండాలు సృష్టించడంలో పెద్ద మనిషి, గోబెల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన, అలాంటి వ్యక్తి మీద వచ్చింది అంటే నిజం నిరూపణ చేసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి వస్తుందండి. ఆయన ఏమి మాట్లాడతాడో, ఎక్కడి నుంచి లింక్ పెడతాడో ఆయన చేతిలో పెట్టుకున్నట్టే ఇది నేరారోపణమైన, నేర ప్రవృత్తి కలిగిన, నేరానికి ఏ రకమైనటువంటి పద్ధతిలో చేయగల సత్తా దిట్టగలిగినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఫలితంగా మనం చూసాం గతంలో ఆయన ఎంపీ కాక మునుపు ఆయన చేసినటువంటి కార్యనిర్వహణలో జరిగేటువంటి ఆరోపణలు కానీ, లేకపోతే ఆయన బిడ్డ మీద వచ్చినటువంటి ఆస్తుల ఆరోపణలు కానీ, లేకపోతే విశాఖపట్నంలో ఆయన మీద వచ్చిన ఆరోపణల తర్వాత ఆయన ప్రాంతం మార్చినట్టు ఆయన పార్టీ చేసినటువంటి ప్రక్రియ కానీ పూర్తిగా వివాదాస్పదమైనటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. ఖచ్చితంగా ఈ దర్యాప్తు అనేది నేను మీకు కూటమి ఏం కోరుకుంటుందంటే రాష్ట్రంలో గతం దరిద్రం ఏదైతే రాష్ట్రాన్ని ముంచి అంటించినటువంటి బురదేదో అది కడుక్కొని బ్రహ్మాండమైనటువంటి పద్ధతిలో మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి కావాల్సినటువంటి అన్ని అంశాల పరిశీలన చేసుకుంటూ అడుగు ముందుకేసుకెళ్లాలని చెప్పని జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి ఆలోచన జరుగుతుందండి. కానీ వెంటాడుతున్నటువంటి భూతంలాగా విజయసాయి రెడ్డి గారి కార్యక్రమం ఇవాళ బయటకు వచ్చినటువంటి తెర మీద మాకు అవసరం లేదు. ఆయన మీద పడినటువంటి బురదను కడుక్కోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీదే ఉంది కాబట్టి ఆయన సంబంధించినటువంటి పార్టీ తేల్చాల్సినటువంటి అంశంగా మేము భావిస్తా ఉన్నాం. కరెక్టే, మొన్నటి వరకు మనం అదే అనుకున్నాం సరే, వాళ్ళు చర్చించుకోవాలి. కానీ నిన్న విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినాక తెలిసింది ఇదంతా కూటమి అని అన్నారు కదా. ఎంత కూటమిలో ఉండే వాళ్ళే మీకు అసలు కూటమికి పట్టుకోక ముసలి కుందేళ్ళు పట్టుకున్నట్టు ఆయన పట్టుకుంటే మాకు వచ్చేదే ఉందండి. ఇవాళ అసలు ఆయన వైసీపీ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. వైసీపీ నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో పరిపాలించమని, ప్రజా సంక్షేమం కోసం, సుభిక్షమైనటువంటి రాష్ట్ర నిర్మాణం కోసం చేయమన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికోసం ఆలోచించే పరిస్థితిలో ఉన్నాము తప్ప
మనం ఈ రోజున విజయసాయి రెడ్డి గారి కోసం పరిగెట్టుకొని ఏదైనా మాకు క్రెడిబిలిటీ రావాలి, ఏం చేసినా అవతలేటప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడతారండి. అంబటి రాంబాబు గారు మాట్లాడినంత వాస్తవ విషయం అందరికి అర్థమైపోయింది. కానీ అంబటి రాంబాబు గారు అంటే ఇది కుట్ర, ఇలాంటి మాటలన్నమాట. ఇది మాట్లాడే ప్రతి అంశం కూడా కుట్ర. గంగవరం పోర్టులో 25,000 కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు దొరికినాయండి. ఆ దొరికినప్పుడు వచ్చేది పట్టుకోవడానికి అడ్డం పడేది మొత్తం చేసేది వైసీపీ వాళ్ళు. ఇది తెలుగుదేశం కుట్ర, బీజేపీ పాత్ర ఉంది. మాటలు ఒక నిమిషం బాజీ గారు. వెంకరెడ్డి గారు ఏంటి ఈ ఆరోపణలు ఏ రకంగా చూస్తారు? ఈ రోజు విజయసాయి రెడ్డి పైన ఈ స్థాయిలో ఆరోపణలు వచ్చాయి, పార్టీలో నెంబర్ 2 అనుకున్నారు. సో దీనివల్ల ఇప్పటికే పార్టీ ఓటమితో ఇబ్బందుల్లో ఉంది. దానికి తోడు ఈరోజు మళ్ళీ ఈ ఆరోపణలు ఏం చెప్తారు? దీని ఎంత ఇది కావాలని జరిగింది అనుకుంటారా? పార్టీకి కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందా రాబోయే రోజుల్లో? రాజేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ 60 ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. సరే, ఎక్కడైనా ఇప్పుడు ఒక ఆరోపణ ఎవరు చేశారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ అమ్మాయి, ఆ గిరిజన మహిళ వచ్చి నాకు విజయసాయి రెడ్డి గారు కడుపు చేశాడండి, నాకు పుట్టినటువంటి బిడ్డకు విజయసాయి రెడ్డి గారు తండ్రి అంటే మీరైనా నేనైనా ఇంకొకళ్ళైనా దాని మీద డిస్కషన్ పెట్టి దాని మీద నిజంగా జరిగిందా లేదా అనే దాని మీద మనం మాట్లాడితే అర్థవంతంగా ఉంటది. ఇప్పుడు భర్త అంట, మొదటి భర్త, ఆయన ఎప్పుడు అమెరికా వెళ్ళిపోయాడు, పిల్లాడు ఎప్పుడు పుట్టాడో 2 సంవత్సరాలు అయింది అనుకుంటా. ఇప్పుడు వచ్చి ఆ బిడ్డకి తండ్రి ఎవరో తేల్చమని 2 సంవత్సరాల తర్వాత మొగుడు వచ్చి ప్రెస్ మీట్ పెడితే దాని మీద పలు సెక్షన్ ఆఫ్ మీడియా, కొన్ని రాజకీయ పార్టీలు పెద్ద పెద్ద రాద్ధాంతం చేస్తుంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమైనా ఉంటుందో చెప్పండి సార్. ఒక గిరిజన మహిళ నాకు అన్యాయం జరిగింది అని ఆమె వచ్చి నాకు అన్యాయం జరిగిందండి, ఇదిగో నాకు పలానా వాళ్ళు కడుపు చేశారని ఆమె అంటే మీరు డిబేట్ పెడితే డెఫినెట్లీ దాని మీద మనం మాట్లాడితే ఒక అర్థవంతంగా ఉంటుంది. మొదటి మొగుడు ఆయన నా భార్యకి పిల్లాడు పుట్టాడు, ఆమె చెప్తుంది నేను ఆల్రెడీ రెండో పెళ్లి చేసుకున్నాను, వాళ్ళకి పుట్టాడు అని చెప్పి ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఒక గిరిజన ప్రభుత్వ ఉద్యోగి వచ్చి ఓపెన్ గా నన్ను ఇలా రోడ్డు మీదకి లాగేలా నన్ను కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, నేను చేసిన తప్పేంటని చెప్పి ఆమె వచ్చి వేడుకోలు పెట్టినా అక్కడ ఆ వీడియో ఎక్కడ మనం మాట్లాడాం. ఆ గిరిజన మహిళ మాట్లాడింది మనం పరిగణలోకి తీసుకోం. గిరిజన మహిళ భర్త ఎక్కడో ఉండి ఎప్పుడో వచ్చి ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడితే దాని మీద మనం మాట్లాడుతున్నాం. కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియా అయితే దాని మీద అసలు విజయసాయి రెడ్డి గారికి అయితే విగ్రహాలు పెట్టేసి ఈ టైంలో నువ్వు తాత కావాల్సినాడు తండ్రి అవుతున్నావు అని చెప్పి ఎటకారాలుగా మాట్లాడతారు. దానికి బాజీ గారు దానికి ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి ఆయన వచ్చేసి అని చెప్తున్నారు. గుడ్డ కాల్చి మొహానేసి రోజు వచ్చి ప్రూవ్ చేసుకోమంటున్నారు కదా. ఆయన అదే చెప్పాడు, ప్రూవ్ చేద్దామయ్యా, ప్రెస్ కౌన్సిల్కి ఇద్దాము, అదే విధంగా కమిషన్కి ఇద్దాము, వాళ్ళు కూడా నిజాలు నెగ్గు తేలుస్తారు కదా, లేదంటే సిబిఐ ఉంది కదా సార్, మీరే ఆయన ఒక ఎంపీ కదా, సిబిఐ ఎంక్వైరీ చేసేయండి, లేకపోతే వేసి మీరే నిజాలు నెగ్గు తేల్చేయండి, లేదా మీరే కదా గవర్నమెంట్ లో ఉంది, ఇక్కడ ఉంది మీరే, అక్కడ ఉంది మీరే. అంటే ఒకటి వెంకటరెడ్డి గారు ఇక్కడ చర్చ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆయన ఒక ఎంపీ, రాష్ట్రంలో అందరికి తెలిసిన వ్యక్తి, నేను ఇంతకుముందు దాంట్లో వైసీపీలో ఒక నెంబర్ 2 అనే వ్యక్తి. సో ఆయన మీరు అన్నారు సరే ప్రజాదరణ కలిగిన వ్యక్తి అనుకుందాం. సో అలాంటప్పుడు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కామన్గా పెడతారు కదా, ఎందుకు పెట్టారు చెప్పండి? దీనికి పెట్టడానికి తప్పెట్లా పడతారు మీరు? ఇప్పుడు అదే శాంతి భర్త ఉంది, శాంతి భర్త సరే ఏదో లెటర్ రాశాడు, నాకు పుట్టలేదు ఆ పిల్లలు అని చెప్పి, అందులో విజయసాయి రెడ్డి పేరు లేకుండా మరో వ్యక్తి పేరు ఉంటే ఈరోజు ఇష్యూ వచ్చేది కాదు. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను సార్, నేను ఒకటే మాట ఇప్పుడు అడుగుతుంది. ఇప్పుడు ఆ మహిళ వచ్చి వివరణ ఇచ్చింది నా బిడ్డకు తండ్రి వాళ్ళు అని, మీరు ఆ మహిళ పరిగణలో తీసుకోరా? మనకు అవసరం లేదా? మనం అసలు డిస్కషన్ పెట్టొద్దా? దాని మీద డిబేట్ జరగట్లా. ఇప్పుడు ఆ మహిళ చెప్పింది తప్ప మీ దృష్టిలో? నాకు పుట్టినటువంటి బిడ్డకి తండ్రి పలానా వాళ్ళు అని చెప్పి ఆ ఓపెన్ గా సుభాష్ అనే అతను నేను చేసుకున్నాను, ఇదిగోండి రెండో వివాహం, నాకు నా బిడ్డకి అతని తండ్రి అని చెప్తుంటే లేదు నీకు అతని తండ్రి కాదు, ఇతనేమో, లేదా అతనేమో ఇతనేమో. ఇదే సార్ మన సమాజంలో మనం డిస్కస్ చేయాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి నాకు తండ్రి విజయసాయి రెడ్డి అంటే మీరు డిస్కషన్ పెట్టండి సార్. ఒక మహిళ వచ్చి ఆరోపణ చేసింది, మీరు వివరణ ఇవ్వండి అని అడగండి. డెఫినెట్లీ మొగుడు నేను అడిగినాను కూడా మీరు చెప్పండి. ఆ భర్త ఇప్పుడు దాకా ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు వస్తాయి ఆరోపణలు అంటే, ఇప్పుడు ఇలాంటివన్నీ ఎప్పుడు వస్తాయంటే సార్ ఎక్కడున్నాడా అక్కడున్నాడా ఇక్కడున్నాడా అని ఎప్పుడు అంటే ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడే బయటకు వస్తాయి. బాజీ గారు చెప్తున్నారు, ప్లీజ్ ఒకసారి నేను రాజేష్ గారు ఆయన నాణ్యానికి ఒక పక్కన చెప్పారు వెంకటరెడ్డి గారు, కరెక్టే.
నాయనానికి రెండో వైపు ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఆ మొగుడు అని అంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ పెళ్ళం పక్కోడి పల్లెలోకి వెళ్ళిపోతే పాపం పాత భర్త వచ్చి రోదిస్తా ఉన్నాడు, కొత్త భర్త అడ్రస్ లేడు. సమస్య ఏంటంటే ఇక్కడ నేను ఒక మాట చెప్తానండి. ఇదైతే కరెక్టే వెంకటరెడ్డి గారు. సరే మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడదాం అనుకున్నా. మీరు సరే మీరు చెప్తున్నారు చెప్పని. ఇప్పుడు మీరు మొగుడు అన్నారు, అతను ఎక్కడ ఉన్నాడు అనేది అతను క్లారిటీ సరిపోయేది. ఇప్పుడు కూడా మీరు ఆ మహిళకి నీకు పుట్టలేదు ఈ బిడ్డ, నీకు పలానా వాడికి పుట్టాడని మన అందరం డిబేట్ చేస్తుంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఇచ్చేటటువంటి గౌరవం మనం ఇప్పుడు మహిళల గురించి మాట్లాడే అంత పరిస్థితి నాకు తెలిసి వైసీపీ పార్టీకి ఉందంటే మనం కొంచెం సిగ్గుపడాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు విషయం చెప్తానండి, మీకు విషయం చెప్తానండి. సాక్షాత్తు అన్నగారి బిడ్డ దగ్గుబాటి పురంధేశ్వరి గారిని విజయసాయి రెడ్డి గారు మీరు మద్యం తాగుతారేమో అన్నటువంటి మాట మీకు ఒకసారి రిమైండ్ చేసుకోండి. వెంకటరెడ్డి గారు మీరు సందర్భం వచ్చింది, ఇంత దౌర్భాగ్యమా ఒక మహిళను పట్టుకొని ఈ రకమైన కామెంట్ చేయడం ఎంత ఇదే చంద్రబాబు నాయుడు భార్య పైన భువనేశ్వరి పైన చేయలేదు ఆరోపణలు? చేయలేదా మీరు ఆరోపణలు? ఏ రకమైన ఆరోపణలు చేసి తెలియదా? అసెంబ్లీలో మాట్లాడారని మాట్లాడితే రికార్డ్స్ చూపిస్తాము రమ్మని కూడా అడిగాం. ఇక మీరు అయిపోయిన మా దాని మీద గుట్ట కాల్చి ఇదే చెప్పారు, మా ప్రభుత్వం మీద మేము కూడా అన్నట్టుగా రకరకాలుగా చేశారు. ఎన్ని ఆరోపణలు చేశారు? ఇప్పుడున్న హోంమంత్రి మీద ఏ రకమైన ట్రోల్స్ జరిగాయి? పంచమర్జి అనురాధ ప్రజెంట్ ఎమ్మెల్సీ, ఆమె పైన ఏ రకమైన ట్రోల్స్ జరిగాయి? నేను ఏమంటున్నా, ఇప్పుడు మీరు తప్పు పట్టకు వెంకటరెడ్డి, నేను ఏమంటున్నా ఇది నిజంగా చెప్తున్నా. ఎస్, ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన ఆరోపణలు వచ్చినప్పుడు తప్పదు, మనం నిరూపించుకోవాలి, తప్పదు. మన ప్రజా జీవితంలో తప్పవు. వాళ్ళే కదా అధికారంలో ఉంది, నేను వాళ్ళే కదా ప్రూవ్ చేయండి అంటున్నాము. ప్రూవ్ చేసి మీరు కోర్టుకి వేయించండి, వేసుకొని ఆయన వెళ్తానంటున్నాడు. ఆయన కోర్టుకి వెళ్తా, నేను పరువు నష్టం వేస్తాను, అందరికి కంప్లైంట్ చేస్తాను, ఆయనే స్వయంగా చెప్తున్నాడు. ఆమె నాకు సంబంధం లేదని చెప్తుంటే ఒక మహిళని నీకు ఎవరు పుట్టాడు నీకు పిల్లాడని అందరూ అడుగుతుంటే మీడియాలో కూర్చొని ఏం సార్ ఇదే సార్ మనం చేసే డిబేట్? ఓ మీడియాలో కూర్చొని అడుగుతాను, నీకు పుట్టినాడు కాదు వాళ్ళకి పుట్టినాడు వీళ్ళకి పుట్టినాడు అని ఒక మహిళ మీద ఈ విధంగా డిబేట్ చేస్తాం సార్. ఈ విధంగా వెంకటరెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే దాని మీద మనం మాట్లాడాలి. వెంకటరెడ్డి గారు మాట్లాడదాం అంశం మనం ఇప్పుడు అసలు వెంకటరెడ్డి గారు వైసీపీ కండవా తీసి మామూలుగా మాట్లాడితే ఖచ్చితంగా ఆయన చెప్పింది యథార్థం అండి. ఆ మెళ్ళ కండవా ఉండగా మాట్లాడితే ఇప్పుడు బాధ్యత కలిగినటువంటి పార్టీల్లో ఉండి ఎంత సీనియర్ గా ఉండి లేదండి ఆ మహిళ నాకు పలానా వాళ్ళకి అంటున్నారు, కానీ ఇలా తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. కావాలంటే ఆ భర్త ఏమైనా అడగాలి ఇన్ని రోజులు. మీరు ఇప్పుడు అది మీకు ఇంకో పాయింట్ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకటి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఆ ఫస్ట్ భర్త వదిలేసి ఆయన కాదంటే అసలు ఇప్పుడు ఉన్నతను వచ్చి మాట్లాడితే ఇదంతా ఇష్యూ ఉండదు కదా. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెడితే మీరే తీసుకొచ్చి పెట్టించారని కూడా మాట్లాడతారు సార్. ఏమంటున్నా కొన్ని తప్పవు, కొన్ని మనం దాన్ని క్లారిఫై చేసుకోవాలి, మన మీద రాకుండా ఉండాలంటే ఇవన్నీ చేయాలి. విజయ్ గారు ప్లీజ్ విజయ్ గారు అందరికి కూడా చూపుతామండి. ఇది ఈ జరిగినటువంటి సంఘటన రాజకీయ పార్టీలని లేదు తెలుగుదేశం పార్టీనో బీజేపీనో జనసేననో ఇదేదో కుట్రని దీన్ని ఏదో అడ్డుగా సాకుగా చూపించుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు సాయిరెడ్డి గారు. ఇది ఈ కంప్లైంట్ ఇచ్చింది ఆఫీసర్ వాళ్ళ భర్త, అది ఆయనకి ఆ లేడీకి తర్వాత కుటుంబం, అంటే ఆ కుటుంబం ఇవాళ ఏదో కొత్తగా పెట్టింది కాదు. ఇప్పుడు ఆ మదన కన్య కానీ వాళ్ళకి కానీ సాయిరెడ్డి గారికి కానీ చాలా కాలం నుంచి పరిచయం ఉంది. వాళ్ళంతా కూడా ఒక కుటుంబ సభ్యులుగా కలిసి మెలిసి ఉన్నటువంటి పరిస్థితి గతంలో వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇది ఈ సంఘటన ఇప్పుడు సుభాష్ రెడ్డి భర్త అని చెప్పి వెంకటరెడ్డి గారు చెప్తారు. సుభాష్ రెడ్డి గారే నాకేం సంబంధం లేదని చెప్తున్నాడు. సరే, ఇప్పుడు అది నిజమా అబద్ధమా అనేది మనకు అనవసరం. మీరు అన్నట్టు వెంకటరెడ్డి గారు అన్నట్టు కానీ మిగతా వాళ్ళు అన్నట్టు కానీ ఇది వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ ఇష్యూ. ఎప్పటి వరకు
వీళ్ళు రోడ్డు మీదకి రానంత వరకు. ఒకటే కంటిన్యూ చేద్దరు కానీ విడాకులు తీసుకున్నాక భర్తకి భార్యతో సంబంధం ఉంటుందా సార్? వెంకటరెడ్డి గారు ఇంకా ఇప్పుడు ఎవరు సంబంధం ఉందా? ఇంకా తీసుకోలేదు. తర్వాత రెండో పెళ్లి చేసుకుంది. రెండో పెళ్లి సుభాష్ తో చేసుకున్న తర్వాత పుట్టినటువంటి వ్యక్తికి మొదటి భర్త ఎవడో వచ్చి క్వశ్చన్ చేస్తున్నారంట. దాని మీద మీరు అందరూ డిస్కస్ చేస్తున్నారంట. అద్భుతం అన్న. ఇలానే చేయండి అన్న. వెంకటరెడ్డి గారు మీకు ఇంకో విషయం చెప్తా. వెంకటరెడ్డి గారు నిన్నటి వరకు మనం కూడా పెట్టలే, నిన్న వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను విడాకులు తీసుకోలేదు అసలు ఏంటనే పేపర్స్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాడండి. నేను హైదరాబాద్ మనం చూసాం. సార్ విజయ్ గారు మాట్లాడండి. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. 6 టీవీ వేదికగా ఒక హెల్దీ డిస్కషన్ చేద్దాం. ఎవరి ఫ్యామిలీ ఇష్యూస్ లో అన్నెసరీగా ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఇది కేవలం ఏంటంటే వాళ్ళందరూ కూడా మీడియాకి వచ్చారు. ఇప్పుడు భర్త వచ్చాడు, భార్య వచ్చింది, విజయసాయి రెడ్డి గారు వచ్చారు, ఆమె చెప్తున్నటువంటి రెండో భర్త వచ్చాడు. అందరూ కూడా పబ్లిక్ డొమైన్ లోకి వచ్చేసారు. ఎవరు పిలిస్తే వచ్చింది కాదు. మదన్ వచ్చాడు, మదన్ తర్వాత అందరూ వరుస పెట్టి వచ్చారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు మనం గతంలో చూసాం, అధికారం ఉంది కదా అని చెప్పి నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడేవారు. రాజకీయ పరంగా కానీ, కుటుంబాలకు సంబంధించి కానీ, లేడీస్ పరంగా కానీ. నిన్న చెప్తా ఉన్నాడు స్వయంగా అతనే, నేను ఏ విధంగా రామోజీరావుని వేధించానో మీరందరూ చూశారు, అదే విధంగా వేధిస్తానని. సో వీళ్ళు వేధించడం అనేది వీళ్ళకి సహజ సిద్ధంగా వచ్చినటువంటి ఆర్ట్ వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే కుటుంబాలకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎంత నీచంగా మాట్లాడతారో. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు ఏ విధంగా మహిళలతో మాట్లాడితే ప్రమోషన్ కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రి అయ్యాడు, అదే విధంగా అవంతి శ్రీనివాస్కి ఏ విధంగా మంత్రి ఇచ్చారో. కాబట్టి వీళ్ళేదో వాళ్ళని శుద్ధులు నీతులు చెప్తుంటే మేమంతా కూడా వినాలంటే అది చాలా హాస్యాస్పదంగా ఉంటది. ఇక్కడ ప్రధానమైన అంశం సాయిరెడ్డి గారి మీద వచ్చినటువంటి ఆరోపణ. అది నిజమా అబద్ధమా అనేది దానివల్ల ఈ రాష్ట్రానికి కానీ, మీకు కానీ, నాకు కానీ ఎవరికి ఏమీ ఉపయోగం లేదు. కానీ గతంలో మనం అందరినీ నోటికి ఎట్టా వస్తే అట్లా మాట్లాడి ఇప్పుడు దీంట్లో ఎన్డీఏ కూటమిని ముద్దాయిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎన్డీఏ కూటమిగా మేమందరం మాట్లాడాల్సింది. బాజీ గారు మాట్లాడినా, కిరణ్ గారు నేను మాట్లాడినా, ఇది ఆయన మా మీద ఆరోపణ చేశాడు. వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం. దాంట్లో మాకేంటి సంబంధం? మమ్మల్ని కూడా లాగారు. మీరే చేయిస్తున్నారు మొత్తం అనే కదా, మీరే చేయిస్తున్నారు అని. మేమేమి మదన్ అతన్ని లేదా ఆ మహిళని కానీ, విజయసాయి రెడ్డి గారిని కానీ వీళ్ళందరినీ మేమేం కలిపి కూర్చోబెట్టి మాట్లాడలేదు. వాళ్ళందరినీ మేమేం కలపలేదు. ఆయన ఎంపీగా, ఆమె ఆ కన్సర్న్ దేవాదాయ శాఖ ఆఫీసర్ గా వాళ్ళు వైజాగ్ లో వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు వాళ్ళే. ఒకటి విజయ్ గారు, ఇప్పుడు ఆమె మొన్న ప్రెస్ మీట్ పెట్టి చూసాము. ఆ ప్రెస్ మీట్ పెట్టి ఏ రకంగా కన్నీళ్లు పెట్టుకుందో, రేపు జరగాలని ఏమైనా జరిగి నేను సూసైడ్ చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు, నా పిల్లలు అనాథలు అవుతారు, ఈ రకంగా ట్రోల్ చేయకండి, ఈ రకంగా చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ హోంమంత్రి మహిళ ఉంది, అక్కడ హోంమంత్రి మహిళ ఉంది, మహిళా కమిషన్ ఆమెతో మాట్లాడి ఏంటో జరిగింది అసలు నిజ నిజాలు తెలిస్తే అయిపోద్ది కదా. నిజ నిజాలు ఏంటో తెలిస్తే అయిపోతుంది. 100% మీరు చెప్పేది కరెక్ట్. ఇక్కడ ఇంకా మహిళా కమిషన్ నాకు తెలిసినంత వరకు ఇంకా ఏర్పాటు చేయలేదు. అయినా హోంమంత్రి గారు ఉన్నారు. హోంమంత్రి గారి దృష్టికి ఆ ఆఫీసర్ వెళ్ళి, మేడం నాకు ఈ విధంగా అన్యాయం జరిగింది, ఇబ్బంది జరుగుతా ఉంది అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే సాటి మహిళగా ఖచ్చితంగా హోంమంత్రిగా స్పందిస్తారు. దాని మీద తగినటువంటి చర్యలు తీసుకుంటారు. ఇందాక వెంకటరెడ్డి గారు ప్రధానమైన అంశం చెప్పారు, మీరు సిబిఐ వేసేయండి అని. నిజంగానే పాపం ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏం పోయింది, సిబిఐ వేసేసారనుకోండి, గబక్కన బాజీ గారు మాట్లాడేసి లేనిపోయింది ఆయన ఇరుక్కుంటాడు. మీకు అనవసరమైనటువంటి అక్షింతలు పడతాయి. వెంకటరెడ్డి గారు దాన్ని చెప్పించండి ముందు. ప్రీతి అంశం సిబిఐకి వెళ్ళి 3 ఏళ్ళు అయింది, ఇంకా దాని సిబిఐకి ఇవ్వండి అని చెప్పి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి డిస్కస్ చేస్తారు. కేవలం ఆయనకు ఉన్నటువంటి నైపుణ్యంతో ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడేటువంటి నైపుణ్యంతో మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రధానంగా విజయ్ గారు అదంతా కాదు పాయింట్. అసలు మీరు నమ్ముతున్నారా ఈ ఎపిసోడ్ లో ఇదంతా విజయసాయి రెడ్డి పాత్ర ఉంది అందులో, ఇదంతా నిజమే అంటారా? ఆయన భర్త పెట్టిన కామెంట్స్ అయితే చేస్తున్నారు, వాస్తవమే అంటారా మీరు? ఇప్పుడు అది వాస్తవమా అబద్ధమా అనేది నేను కానీ, ఇక్కడ ఉన్న ప్యానెల్ సభ్యులు కానీ ఎవరు కూడా చెప్పలేము. కానీ జరుగుతున్నటువంటి ఆరోపణలు స్వయంగా ఆమె యొక్క భర్త చేస్తా ఉన్నాడు. అది నిజమా అబద్ధమా అనేది నిజంగా అంత చిత్తశుద్ధే ఉంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు నేను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికే కదా మీడియా సమావేశం పెట్టారు. అదే విధంగా తప్పు కాదు, నా తప్పేమీ లేదు,
నేను సచివులను నిరూపించుకోవడానికి ఇంకొక అవకాశం ఉంది కదా, DNA టెస్ట్ ఉంది కదా, దాన్ని చేపించేసుకుంటే ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీకి వెళ్తాను, కంప్లైంట్లు పెడతాను. ఇప్పుడు మీడియాలో ఎవరైతే యాంకర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా అసభ్య పదజాలంతో మాట్లాడారు. వీటన్నిటి బదులు ఒక DNA టెస్ట్ చేయించుకొని ఆ కాగితం ముఖాన్ని పడేస్తే ఎవరు కూడా మాట్లాడే అవకాశం ఉండదు. ఇంకా మీరు తిట్టినటువంటి ఆ మీడియా ప్రతినిధులందరి మీద కూడా కేసులు పెట్టొచ్చు కదా. DNA టెస్ట్ ద్వారా నాకు సంబంధం లేదు కాబట్టి మీరు నా మీద తప్పుడు ఆరోపణలు చేశారు కాబట్టి దానికి సంబంధించి నేను పరువు నష్టం దావా వేస్తున్నానని చెప్పి కోర్టుకు ప్రొసీడ్ అవ్వచ్చు కదా. అంటే వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మీరు ఏదో అంటారు చూడు, గుడ్డ కాల్చి ముఖం మీద వేస్తే తుడుచుకున్న విధంగా మీ ఇష్టం ఉన్న ఆరోపణలు చేస్తే ఇంకా నేను ఈ పని మీద ఉంటానా అనేది వీళ్ళు చెప్తున్నారు. ఆయన అంటున్నారు కదా, అదే పని మీద ఉంటాను నేను అంటున్నారు కదా, నాకు వేరే పనే లేదు, అదే పనిలో ఉంటాను, ప్రివిలేజ్ కమిటీకి వెళ్తాను, మహిళా కమిషన్ కి ఈయనే కంప్లైంట్ చేపిస్తాడంట, హ్యూమన్ రైట్స్ కి ఈయనే కంప్లైంట్ చేపిస్తాడంట, అన్నిటికీ ఈయనే ఆమెతో దగ్గరుండి కంప్లైంట్ చేపిస్తా అంటా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి సంబంధించిన విషయం ఆయన మాట్లాడాలి. ఆమెతో కంప్లైంట్ చేపించే విషయం ఈయనకెందుకు? అక్కడే కదా జనాలకు అనుమానం వచ్చేది. ఇప్పుడు అవుతా అంటున్నప్పుడే సమస్య వస్తుంది. ఇంకోటి ఇక్కడ వైసీపీ నేతలు ఎవరు కూడా మళ్ళీ మాట్లాడలేదు అదే దీని గురించి. విజయసాయి రెడ్డి పైన ఈ స్థాయిలో ఆరోపణలు వస్తే కూడా కనీసం పార్టీ నుంచి ఒకరు కూడా స్పందిస్తలేరు. ఇక్కడ ఒక్క విషయం చెప్తానండి నేను, అంటే ఇది అంటే దీనికి రిలేటెడ్ కాదు, కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం ఒక 30 seconds ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నిన్న సాయి రెడ్డి గారు మాట్లాడే ముందు జూపుడి ప్రభాకర్ గారు మాట్లాడారు. జూపుడి ప్రభాకర్ గారు అసలు ప్రపంచం బద్దలైపోయింది సమస్యలు దాన్ని, అంటే సాయి రెడ్డి గారికి ఇబ్బంది రాగానే ఆయన రాజకీయ పార్టీగా ఆయన కొలీగ్ గానో లేదా ఆయన కింద పనిచేసే నాయకుడు గానో చాలా తీవ్రంగా స్పందించారు. నేను అంటా ఉన్నదంటే జూపుడి ప్రభాకర్ గారు ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు దళితుల పైన కానీ లేదు SC/ST సప్లాన్ నిధులకు సంబంధించి కానీ అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నప్పుడు కానీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇది కమ్యూనిటీ చూస్తా ఉంటది. జూపుడి ప్రభాకర్ ఒక బానిసగా ప్రవర్తిస్తా ఉన్నాడు తప్ప కమ్యూనిటీని ఎప్పుడు అడ్రస్ చేయలేదు. ఆయన వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, దీన్ని కులం ఆపాదిస్తున్నాడు. ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ ఒక మహిళగా ఒక ఆఫీసర్ గా అందరికి కూడా ఒకవేళ ఆమెకు అన్యాయం జరుగుతుంది. విజయసాయి రెడ్డి ఏమంటారంటే, గిరిజన మహిళలు కాబట్టి ఈ రకంగా మీరు ట్రోల్ చేస్తున్నారు, అదే మరో కులం అంటే మీరు చేస్తారా అనేది ఆయన కుల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. మేము ఎవరిని కూడా వైసీపీ లాగా ట్రోల్ చేసేటువంటి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఇట్లా మహిళల పైన అసభ్యంగా మాట్లాడే సంస్కృతిని మొదలు పెట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందాక బాజిరెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, ఎన్టీ రామారావు గారి కూతురు చంద్రబాబు నాయుడు గారి సతీమణి పైన ఎంత అన్యాయంగా మాట్లాడారో మనం గతంలో చూసాం. ఇప్పటికిప్పుడు మనం ఏదో సచివులు మనం ఏదో నిప్పులు అని చెప్పుకుంటే కుదరదు. గతంలో మన ప్రవర్తన కూడా కౌంట్ అవుతుంది. ఓకే, వెంకరెడ్డి గారు ఏమో చెప్తున్నారు. ఎవరి ప్రవర్తన ఏందనేది ప్రజలు గమనిస్తారు. నేను కాదంటలేదు. ఇప్పుడు ఏ విధంగా బురద జల్లుతా మాట్లాడుతున్నారో కూడా గమనిస్తారు. ఇప్పుడు నేను క్లియర్ గా అన్నది ఏంటి, ఇప్పుడు ఆమె వచ్చి నాకు సంబంధం లేదండి, దయచేసి నాకు తండ్రి వయసు ఉన్న వ్యక్తితో దయచేసి ఇట్లా కంపేర్ చేసి మాట్లాడొద్దు, నాకు భర్త నేను పెళ్లి చేసుకున్న సుభాష్ ద్వారా నేను ఎదుగుండి మగబిడ్డకి జన్మనిచ్చాను, ఇదిగో నాకు అతనితో 2016లోనే పెద్దల అంగీకారంతో కుల పెద్దల అంగీకారంతో ఇద్దరం పత్రాల మీద విడాకులు సంతకాలు తీసుకున్నాం అని చెప్పి ఇంత క్లారిటీగా ఆ మహిళ వచ్చి వివరణ ఇచ్చినా కూడా మనం ఇంకా దాన్ని ఇంకేదన్నా ఉందేమో, వచ్చింది కాబట్టి మీరు వెళ్ళి చేసుకోండి. ఇప్పుడు ఎవరో చంద్రబాబు నాయుడు గారి మీద ఎవడో దారిని పోయి ఒకడు వచ్చి విమర్శ చేసానికి వెళ్తాడు DNA టెస్ట్ కాదు కదా. మనం డిస్కస్ చేయాల్సింది ఈ రోజు రాష్ట్రంలో అనేక అంశాలు. ఈ రోజుకు ఒక రేపు జరుగుతుంది. మీరు ఎలా తీసుకొస్తారు? మీరు డిస్కషన్ ఎలా తీసుకొస్తారు? తీసుకోవడం పెద్దోళ్ళు అయిపోతాను మాత్రం అనుకోమా. రాజేష్ గారు నేను అన్నది ఏంటి, మీరు వక్రీకరించేదండి. ఎవరో వచ్చి లోకేష్ మీదో లేదంటే వినండి లోకేష్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద గుడ్డగాల్చి మహాన్ వేసేసి వచ్చేస్తారా DNAకి? నేను వచ్చేస్తారా? ఏం మాట్లాడుతున్నారు?
వ్యవహారం కాదు కిరణ్ గారు. ఈ రోజు రాష్ట్రంలో జరగాల్సినటువంటి అంశాల మీద డిస్కషన్. ఇప్పుడు ఒకటి వెంకటరెడ్డి గారు ఇక్కడ మీరు అన్నట్లు వెంకటరెడ్డి గారు గుడ్డ కాల్చి మీనేసింది ఏదో టీడీపీ నేతనో లేదంటే బీజేపీ నేతనో లేదంటే జనసేనో కాదు కదా, సొంత భర్త కదా, శాంతి భర్త కదా అక్కడ ఆరోపణలు చేస్తుంది. ఎవరో బయటలో లేక విజయో లేదంటే విజయ్ గారు లేదంటే బాజు ఆరోపణలు చేస్తే అది వేరు, కానీ అక్కడ శాంతి భర్త కదా ఆరోపణలు చేస్తుంది, అది కదా పాయింట్. అక్కడ తీసుకున్నాక భర్త ఏంటి సార్? అరే తీసుకోలేదని చెప్పేసి మళ్ళీ మీరు తీసుకున్నాక భర్త కాదని మీరు నన్ను క్రాస్ ఆమె విడాకులు తీసుకున్నామని క్లియర్ గా చెప్తుంది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు అర్థం కాదు ఏంటంటే లేదా వాళ్ళు విడాకులు తీసుకున్నారు లేదా కూర్చోబెట్టి ఈ పెద్ద మనుషులు పరిష్కారం చేయమనండి. కూర్చోన్నాయి కదా సోకాల్డ్ ఛానల్స్ విశ్లేషణ చేస్తున్నారు కదా, మీడియా ముసుగులో జర్నలిస్టులు దీని మీద బాగా చేస్తానన్న సాయిరెడ్డి గారు ప్రస్తావించినటువంటి జర్నలిస్టులు ఉన్నారు కదా. చెప్పేది మరొక విషయం కాదు ఒకటి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇంకొక విషయం కూడా వస్తుంది. నిన్నటి నుంచి వైసీపీలో ఏదైతే విజయసాయి రెడ్డి ఉన్నాడో అట్ ద సేమ్ టైం ఆయన లాగానే మరొక సీనియర్ నాయకుడు ఉన్నాడు వైసీపీలో. సో అతన్ని కూడా రేపు రాబోయే రోజుల్లో బయటకు వస్తుంది అనేది చర్చ బాగా జరుగుతుంది. అదే విజయసాయి రెడ్డి పార్టీలో మరొక నేత ఉన్నాడు అనేది బాగా చర్చ ట్రోల్ అవుతుంది మీకు. సార్ వాళ్ళు ఎన్ని రకాలుగా ఆరోపణలు చేస్తారో, ఎన్ని రకాలుగా బురజల్లే కార్యక్రమాలు చేస్తారో చేసుకోనండి. మేము ప్రజాక్షేత్రంలో ఒక పెద్ద నాయకుడు ద్వారా తెలుసుకుంటాం. ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు, సో అతన్ని కూడా సేమ్ ఇలానే ఉంది. చేస్తానే ఉన్నారు, 5 ఏళ్ల నుంచి చేస్తానే ఉన్నారు, మళ్ళీ అది కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఈ రోజు 10 రోజులైనా కూడా ఒక 9 ఏళ్ల బాలిక చనిపోయి అత్యాచారం హత్య జరిగితే 10 రోజులైనా శవం దొరకపోతే నో డిబేట్స్, దాని మీద డిస్కషన్ లేదు. ఈ రోజు మీరు పొద్దున్న పేపర్ లో చూస్తే గుంటూరు జిల్లాలో ఏదైతే 7వ తరగతి చదువుతున్న అమ్మాయి మీద అత్యాచారం, నో డిబేట్స్, ఎక్కడ డిస్కషన్ లేదు. గంటకు ఒక దాడి, రోజుకు ఒక రేపు, 2 రోజులకు మర్డర్ జరుగుతుంది, నో డిబేట్. ఎవడో అంటే వచ్చి ఆరోపణ చేశాడంట, ఎవడో కడుపు చేశాడు అనేది ఈ కడుపుల మీద డిబేట్లు జరుగుతున్నాయి సార్. అద్భుతంగా ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకటి ఇప్పుడు వెంకటరెడ్డి గారు, నేను ఇంత ముందే చెప్పాను, ఇతను ఎవరో ఒక మామూలు వ్యక్తి అయి ఉంటేనేమో చేసేవాళ్ళం కాదు. పదే చెప్తున్నా, విజయసాయి రెడ్డి అనే వ్యక్తి పార్టీలో అట్లంటే తెలంగాణలో మొన్న ఒక హీరో చెప్పేదినండి, హీరో విషయంలో ఒక ఇతని మధ్యలో నడుస్తుందండి, ఇతను నన్ను నా భర్త అని చెప్పేసి కాదని అది నడిపించట్లేదా ఏంటి? 15 రోజులు నడుస్తూనే ఉంది. సో ఇది కూడా అంత ఇంపార్టెన్స్ పెట్టి నడుపుతారు. ఎందుకు నడపరు అండి? మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? మీరు ఇది నడపొద్దు అది నడపొద్దు అనేది బాజీ గారు దాని మీద డిబేట్లు పెట్టి పెద్ద డిస్కషన్లు చేసి జరగాల్సిన అంశాలు ఏంటి సార్? 10 ఏళ్ల బాలిక శవం ఎప్పుడు దొరుకుతుంది? 9 ఏళ్ల బాలికది 10 రోజులైనా శవం దొరకట్లేదని తల్లిదండ్రులు అడుగుతున్నారు. శవాన్ని దాన సంస్కారం చేసుకుంటామని అడుగుతున్నారు. అవును, అట్లని చెప్పి ప్రభుత్వం ఏం గాలి వదిలే కదా. మీరు అన్నట్లు కాదు వెంకరెడ్డి గారు, 10 రోజులైనా శవం దొరకదు. మీరు అన్నట్లు గవర్నమెంట్ వాళ్ళు గాలికి ఏం వదిలేదు కదా. అక్కడ అధికారులను పెట్టారు, ఆ చెరువు అంతా కూడా జల్లడబడుతున్నారు, రోజు జల్లడబడుతున్నారు కంటిన్యూ డే అండ్ నైట్. ముఖ్యమంత్రి సార్ స్ట్రైట్ అవే మీరు అడిగినటువంటి పాయింట్, ప్రజలు కూడా ఆలోచించేటువంటి పాయింట్ ఒకటేనండి. ఇందులో ఆ యొక్క మహిళని కించపరచాలని లేకపోతే ఆ వ్యక్తిగత జీవితం జోలికి వెళ్ళాలని రాజకీయ పార్టీగా బీజేపీ గాని, కూటమి గాని, ఎన్డీఏ గాని, తెలుగుదేశం గాని ఎవరు మీతో ఎవరు కోరుకోవట్లేదు. దయచేసి ఆయన మిస్ట్రాక్ లోకి వెళ్తున్నారు. వెంకటరెడ్డి గారు గమనించమని చెప్తా ఉన్నాను నేను. ఆ అమ్మాయి మీద ఫిర్యాదు చేసింది మాజీ భర్త ఎవరో చేశారు. అది విడాకులా లేకపోతే ఆయన కాదా కన్నాడా లేదు, కానీ ఆరోపణ పడినటువంటి వ్యక్తి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి దాన్ని పడినటువంటి బురద కడుక్కోమని అంటే మీ దగ్గర ఉన్నటువంటి మీ పాత లెక్కలన్నీ తీసుకుంటా వస్తే మేము ఇప్పుడు మాట్లాడేది ఎవరితో? వైసీపీ పార్టీ అంటేనే సంస్కారహీనమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీ. నమ్మకం ప్యానల్లో కూర్చున్నటువంటి అవతల పార్టీని సంస్కారం మాట వినండి వెంకటరెడ్డి గారు, ఇంటం మీ గవర్నమెంట్ వినండి మీరు వినండి. చెప్పేది నా టైం మీకు సబ్జెక్ట్ మాట్లాడండి. నేను ఒక ఉదాహరణ చెప్తా. వెంకరెడ్డి మీ పార్ట్నర్ల వాళ్ళు నేను మాట్లాడితే ఎక్కడ పెట్టుకుంటారు? వెంకరెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. బాజీ గారు సబ్జెక్ట్ మాట్లాడారు. వెంకరెడ్డి గారు మీ పార్ట్నర్లు, మీరు మీ డిప్యూటీ సీఎం, మీరు దయచేసి రాజేష్ గారు ఇక్కడ
రాజేష్ గారు మాట్లాడండి బాజీ గారు, మాట్లాడండి, పాయింట్కి రండి ప్లీజ్. నా రిక్వెస్ట్ ఏంటంటే డిబేట్ పద్ధతిగా జరగాలి అని అంటే మీరు ఎంత ఆరోపణ చేసినా ఆరోపణ మీరు అయిపోయిన తర్వాత ఖండించండి తప్పకుండా. మీరు అన్నటువంటి మాటకి నేను ఉదాహరణ చెప్తే మీరు దయచేసి వినండి. నేను అన్నటువంటి మాటకి నేను ఉదాహరణ చెప్పాక మీరు కాదని మీరు ఖండించండి చెప్తా. నేను సంస్కారహీనమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీ అని ఎందుకు అన్నాను అంటే సాక్షాత్తు తోడబుట్టిన చెల్లి పసుపు చీర కట్టుకుంటే పసుపు చీర కట్టుకుందే అని ఎగతాళి చేసినటువంటి నాయకుడు అవునా కాదు పత్రికల్లో డైరెక్ట్ గా నోట్లోంచి వచ్చినటువంటి మాటే. చంద్రబాబు నాయుడు గారు ఒక అత్యాచారం జరిగినటువంటి సందర్భంలో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాసిరెడ్డి పద్మ గారు మహిళా కమిషన్ గా ఇమ్మీడియట్ గా నోటీసులు తీసుకొని అక్కడికి వెళ్ళి మాట్లాడాడు. అక్కడికి ఆపి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇంకా నయమండి ఇంకొక మాట అనలేదు వెంకటరెడ్డి గారు. మనం సంతోషించాలి డిబేట్ లో. మీరే విజయసాయి రెడ్డి గారికి ఎవరో ఆవిడ ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ సంబంధాన్ని మీరే దగ్గరుండి కలిపారు. వాళ్ళ బంధుత్వాలు కాబట్టి మీరే కారణాన్ని ఆరోపణ మామే చేయలేదు. అదృష్టం మీరు డిబేట్ పెట్టి మమ్మల్ని బతికిచ్చారు. లేకపోతే ఇప్పుడు ఏమంటారంటే ఆ పాత భర్తను ఎంకరేజ్ చేసి కొత్త ఆవిడని కలిపి ఆ పిల్లలు పుట్టించి ఈ విజయసాయి రెడ్డి గారి పేరుకి మీరు 5 ఏళ్ల క్రితం స్కెచ్ చేశారనేటువంటి పరిస్థితి. దరిద్రం మీకు అర్థం కాదు ఏంటంటే మీరు ఈ రాష్ట్రంలో చేసినటువంటి పాపం వల్ల 3వ తరగతి పిల్లని 6వ తరగతి పిల్లలు రేపు చేస్తున్నాడనంటే దాని వెనకాల గంజాయి ఉందా, దాని వెనకాల మాదక ద్రవ్యాలు ఉన్నాయా, దాని వెనకాల మీ 5 ఏళ్ల పాలనలో వచ్చినటువంటి నేర్చుకున్న సంస్కృతి ఉందా, ఏమి నేర్చుకోవడం అనేది అన్ని బయటకు వచ్చే పరిస్థితి. ఇక్కడ ఒక మాట రాజేష్ గారు, నేను ఏమంటానంటే రాజేష్ గారు ఖచ్చితంగా రాజేష్ గారు గత పాలనలో పెట్టినటువంటి రేప్ కేసులు గాని హత్యా ప్రయత్నం కేసులు గాని ఎస్సీ ఎస్టీల కేసులు గాని తీసుకోవడానికి వెనక్కి తీసుకోవడానికి సంవత్సరాలు పట్టిద్దండి. అన్ని కేసులు పెట్టారు. వీళ్ళకి కేసులు పెట్టడానికి పాపం ఇంకా పాతగా ఇంకేం దొరకలేదు కొత్తగా పెట్టుకోవడానికి. ఇప్పుడు ఇది ప్రయత్నం చేయడానికి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళనే తీసుకొని పెట్టాలి. ఇప్పుడు ఎవరికి మా టార్గెట్ విజయసాయి. ఇక్కడ పెద్ద విషయం తీసుకుంటున్నారండి. ప్రతిపక్షంలో పడ్డాక వీళ్ళకి కొత్త రోగం వచ్చింది ఏంటంటే మా పేరు ఫెమిలారిటీ రావాలనే దానికోసం ఎంత అడ్డగోలుగైనా సరే దిగబట్టడానికి సిద్ధపడుతున్నారు. మా కాళ్ళు కూడా పాత ఎంపీని తీసుకెళ్లి కాళ్ళు ఎలా పగలు కొట్టారో ఆ కాళ్ళు చూపిస్తే వచ్చే ప్రభుత్వం ఒక అవకాశం ఉంటే మా కాళ్ళను చూసి నాయకులు వస్తారని అనుకుంటున్నారు. మా జుట్టు పట్టుకొని మా మీసాలు కొరికి మా గుండులు గీసి రోడ్డు మీద పడేసి కొడితే మాకు పేరు వస్తుంది అనుకుంటున్నారు. మాకు రేపులు జరిగితే ఆ రేపుల మీద మా పార్టీ పేరు పెట్టించుకుంటే ఆ రేపుల వల్ల మా జరిగింది అనుకుంటారు. వాళ్ళ నాయకురాలు ఒక మంత్రి ఏం చెప్పిందండి, ఏమంది ఒక మహిళ అయ్యి ఉండి ఏం చేస్తారు, మహా అయితే రేపు చేస్తారు అంతేగా ఉంది. అలాంటి మహిళా మంత్రి ఉన్నటువంటి పార్టీ సంస్కారహీనం కాకుండా చాలా గౌరవనీయమైనటువంటి పార్టీ అండి. అసలు మహిళలకు ఎంత గౌరవం ఇస్తారో వీళ్ళు ఇచ్చే గౌరవం మామూలు విషయం కాదండి అని చెప్పని మేము చెబితే మేము కూడా ఒక మహిళ తల్లి కడుపును పుట్టిన వాళ్ళమే, మేము కూడా మహిళ గురించి తెలిసిన వాళ్ళమే. మరి వెంకటరెడ్డి గారు పాపం ఒక 40 రోజుల్లో అత్యంత బుద్ధిమంతుడు అయిపోయి సంస్కారవంతుడు అయిపోయి ఆయన పార్టీ చాలా గొప్ప పార్టీ అన్నట్టుగా దానికేదో ఇవ్వాలన్నట్టుగా మాట్లాడుతుంటే చాలా అర్థమైనటువంటి అంశం అన్నట. మీ పార్టీలో ఉన్న డిప్యూటీ సీఎం 2-3 పెళ్లిళ్ళు చేసుకున్నారని చెప్పి చెప్పలేదా వీళ్ళు? మరి 10 ఆరోపణలు చేశారు కదా. పర్లేదు 10 ఆరోపణలు కాదు. బాజీ గారు మర్చిపోతే అట్లా వాళ్ళ పార్ట్నర్లు ఇప్పుడు వాళ్ళందరూ కలిసి వాళ్ళంతా కండవాలు వేసుకొని ఈ రోజు పండగలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరు? నందిని గారిని వివాహం చేసుకొని నందిని గారికి డైవర్స్ ఇవ్వకుండా సంస్కారహీనులు మీరు బాగా సంస్కారం కలిగిన వాళ్ళు, వెంకటరెడ్డి గారు అంటే ఇప్పుడు ఒకటి వెంకటరెడ్డి గారు ఇప్పుడు కాదు వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఇప్పుడు విజయ్ గారు కావచ్చు బాబ్జీ గారు కావచ్చు ఒకటే అంటున్నారు. ఇప్పుడు మా పార్టీలో మీ పార్టీలో ఉన్న సంస్కారహీనులు లేరు అనేది విధంగా ఎందుకు చెప్తున్నారంటే ఆ రోజు మనము ఆ మాధవ్ది చూసాం కదా, ఏ రకంగా వీడియో చేశారో చూసాము. ఇక రోజేదో ఒకటి చూశారు. అంబటి రాంబాబు ఆడియో మాట్లాడినప్పుడు ఫోన్లో ఆడియో ఏ రకంగా మాట్లాడారో చూసాము. మరో మంత్రి అవంతి శ్రీనివాస్ ఏ రకంగా అంటే ఇవన్నీ ఉన్నాయి కదా. ఎక్కడన్నా మా దగ్గర అట్లా అంటున్నాయని ఎందుకు ఈ రకంగా పరిస్థితి వస్తుంది వైసీపీలోని? వీళ్ళంతా లేదా? వీళ్ళంతా ఏ రకంగా అమ్మాయిలతో మాట్లాడి ఫోన్లు మాట్లాడి ఆడియోలు పెట్టి కాదు సార్. ఇదే మహిళలకు వాళ్ళు ఇచ్చిన గౌరవం చూశారు కదా సార్ మీరు.
మహిళా హోంమంత్రిని పెట్టుకొని సంకనాక మంది డైరెక్ట్ అయ్యన్న పాత్రుడు మాట్లాడతాడు. మగతనం ఏంటో చూపిస్తానని చెప్పి రోజాని రమ్మని అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు, వీళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు సంస్కారం సార్. అది బాగా సంస్కారం, అది ఆత్మగౌరవం. వాళ్ళు మాట్లాడితే మాట్లాడినంత చాలా గొప్ప. ఇదే రేణు దేశాయ్ గారు, ఇదే పూనం, ఈ రకరకాల వాళ్ళందరూ చాలా సంస్కారం సార్. వాళ్ళంత సంస్కారాలు వేరే లేదు సార్. మేము సంస్కారం వీళ్ళు వాళ్ళ దృష్టిలో వదిలేయండి సార్. ప్రజలు కూడా గమనిస్తారు ఎవరు సంస్కారం ఎవరేంటో గమనిస్తారు. ఇప్పుడు అంటే గడిచిన ప్రభుత్వం ఇప్పుడు రేపులు జరుగుతున్నాయి అంట. ఇప్పుడు బాజీ గారు చూద్దాము. నేనేమంటున్నా సరే ఏదో వారం అని మీరు ఎందుకు ఇంకా మేము ఓడిపోయాం అయిపోయింది మా మీద మీరు కాదు. ఇప్పుడు 10 రోజులైనా ఎందుకు శవం దొరకట్లేదు అని అంటే గడిచిన ప్రభుత్వం వల్ల దొరకదు. సరే నేనేమంటున్నా వెంకటరెడ్డి గారు వదిలేండి, చూద్దాం. మనం నెక్స్ట్ మరో సబ్జెక్ట్కి వెళ్దాము. ఇప్పుడు ఈ ఆరోపణలు వచ్చాయి కాబట్టి మరి ఇది నాకు సంబంధం లేదు, ఇది కేవలం కూటమి సభ్యులు మాత్రమే ఆరోపణలు చేస్తున్నారని విజయసాయి ప్రెస్ మీట్ పెట్టారు. సో మరికొందరు ఎందుకు ఈవెన్ శాంతి భర్తనే అంటున్నారు. నిజంగా విజయసాయి రెడ్డి అలాంటి క్యాండిడేట్ కాదు అనుకున్నప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేస్తే పిల్లలు ఎవరు పుట్టా బాబు ఎవరు పుట్టినో తెలిసిపోతారని ఒకటి అంటున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ మనం నిన్న చూసాము, నిన్న ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేశారు. ఏంటి అంటే ఈ వైసీపీ పాలనలో మొత్తం సహజ వనరులన్నీ కూడా దోపిడీకి గురైనాయి అనేది ఆయన నిన్న శ్వేతపత్రం విడుదల చేయడము, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. జరిగిన భూ కబ్జాల పైన నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఏంటి అనేది. ఏంటి బాజీ గారు ఏంటి నిజంగానే ఇప్పుడు చూస్తున్నాము ఎప్పుడు ఏ శాఖకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేసినా అక్కడ జరిగిన అవినీతి కావచ్చు, మరొకటి కావచ్చు. నిన్న దాని విషయంలో కూడా సీఎం చాలా సీరియస్గా చెప్పారు. ఈ రకంగా భ్రష్టు పట్టించారు, ఈ రకంగా మొత్తం కబ్జాలకు గురయ్యేది అని చెప్పేసి చెప్పారు. ఏం చెప్తారు? రాష్ట్రంలో గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వం చేసినటువంటి తీరుతెన్నులు మొత్తం కూడా సహజ వనరుల యొక్క దోపిడీ భారీ ఎత్తున జరిగిందనేది వాస్తవమైన విషయం అండి. దాని ఫలితంగా ఏం జరిగిందో ప్రతి ప్రాంతంలో కూడా ఒక శాసనసభ్యులు స్థాయిలో ఇసుక వ్యాపారం పెద్ద కంపెనీలకు అప్పగించి ఆఖరికి ఎటువంటి రసీదు లేనటువంటి వ్యాపారం చేసి వదిలిపెట్టిన తర్వాత ఆ ఇసుక నిల్వలే కొన్ని వేల టన్నుల యొక్క కొండలని ఈ రోజున కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కనుగొని దాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున జరిగినటువంటి వాతావరణం. సహజ వనరులు అంటే మనం ఒక మౌలికంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఒకటే కాదండి, అక్కడ ప్రతి అంశం కూడా దోపిడీ చేసినటువంటి పరిస్థితి. గనుల పేరు మీద కానీ, ఇసుక పేరు మీద కానీ, ముసక పేరు మీద కానీ, లేకపోతే లాటరైట్ కానీ, బాక్సైట్ కానీ, ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఖనిజ సంపదని కూడా ఆయా ప్రాంత నాయకుడు వాటాల రూపంలో పంపించాల్సిన దగ్గరికి తాడేపల్లి ప్యాలెస్ కి పంపించుకుంటా ఆ ఉన్న ప్రాంతంలో చేసుకొచ్చినటువంటి ప్రతి అంశం కూడా ఇవాళ ఎర్ర చందనం జరిగింది అనేది కూడా భగవంతుడి ఇచ్చే సంపాదన. శాశ్వత కొండల్లో ఉన్నటువంటి దాని సంపదన మొత్తం కూడా కొల్లగొట్టబడింది. ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి మూలాలు ఉన్నటువంటి దగ్గర కూడా చెట్టు అనేది లేకుండా చేసినటువంటి పరిస్థితి, పర్యావరణం గగ్గోలు పెట్టేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమంటారంటే వీళ్ళు మేము చేసామయ్యా, మీకు దమ్ముంటే కేసులు పెట్టండి. ఈ మాట అని చివరికి ఏదైనా పెట్టంగానే చూసారా మళ్ళీ కేసులు పెడుతున్నారు మా మీద అని చెప్పినటువంటి దానికోసం వస్తున్నటువంటి ఆలోచన పోతున్నటువంటి పరిస్థితి పద్ధతిలోకి వైసీపీ పార్టీ వస్తున్నటువంటి పరిస్థితి. నేరం మీరు చేశారు, ఈ నేరం తాలూకా సంబంధించినటువంటి శాఖలు కేంద్రం గగ్గోలు పెడుతుంది. ఎర్ర చంద్రం అనగానే అంటారంటే మీరు ఎందుకు కేసు ఎందుకు పెట్టలేదు, భూమి ఎందుకు ఇసుకెందుకు తోలుకోలేదు, మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు, గనులు ఎందుకు తోముకెళ్లారయ్యా, ఇంత అడ్డగోలుగా చేశారు. గనుల శాఖకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా కాగితాలు కాలకట్ట మీద తగలబెట్టబడ్డాయి. దాని మీద సంతకాలు పెట్టినటువంటి సంతకాలు కాగితాలు దొరికినటువంటి పరిస్థితి. కానీ రికార్డు డిశ్చార్జ్ అంటే పేరునాళ్ళు లాంటి వాళ్ళు మాట్లాడతారు, మీరు పట్టుకోవచ్చుగా, మీరేగా అధికారంలో ఉంది పట్టుకోవచ్చుగా అని చెప్పినటువంటి మాట్లాడే తీరుతేందుకు వ్యంగ్యమైందండి. పరిపాలన ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇచ్చినటువంటి అవకాశం 5 సంవత్సరాల యొక్క దాష్టిక పాలన ఏది జరిగిందో ఆ పాలన పేరు మీద చేసినటువంటి దుర్మార్గమైనటువంటి దోపిడీ ఈ రోజున ప్రభుత్వం మారిన తర్వాత ఒడ్డు మీద కూర్చొని వెక్కిరించేటువంటి పరిస్థితి వ్యంగ్యంగా మారిందండి. కానీ ఓటేసినటువంటి ఓటర్ దగ్గర నుంచి అధికారంలోకి వచ్చినటువంటి ప్రజాకాంక్ష కాశించేటువంటి అభివృద్ధి నాయకులు ఇవాళ కన్నీరు మున్నీరుగా విలపించేటువంటి పరిస్థితి అవుతా ఉంది. రాజేష్ గారు, మేము బాధపడతా ఉన్నాం. ఏంటి ఇంత దారుణమైనటువంటి స్థితి పోయింది, ఎక్కడ పోయినా ఏమైపోయింది. కట్టిన ఇళ్లు నాశనం చేశారు, కట్టినటువంటి ఏదైతే ప్రజా సంక్షేమం ఏదైతే ఉందో సంక్షేమాన్ని విస్మరించారు. పూర్తిగా గోతులుగా మారినటువంటి నదులు ఏదైతే ఉందో నదుల్లో పడి జనం చనిపోయినటువంటి పరిస్థితి. అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, ఊరే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, ఊళ్ళో జనం కూడా అడ్రస్ లేనటువంటి పరిస్థితి. ఇవాళ మైనింగ్ లో దారుణమైనటువంటి పరిస్థితి ఏదైతే జరిగిందో
ఈ మొత్తం కూడా భూగర్భ సంబంధించిన అంశాలు ల్యాండ్, శాండ్, వైన్, ఇప్పుడు ఒకటి బాజీ గారు ఒకటి ఇప్పుడు గత ప్రభుత్వంలో 1.75 లక్షల ఎకరాల అన్యక్రాంతం అయిందని చెప్పేసి నిన్న చెప్పారు. ఏంటి మరి ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? దాంతో పాటు ఈ నిర్మాణాల పేరుతో కబ్జాలకు గురయ్యేదని చెప్పేసి ఇవన్నీ వివరాలతో సహా బయట పెట్టారు. భూ కబ్జాల పేరు మీద చేసినటువంటి భూ ఏం చేశారంటే వాళ్ళు క్రమబద్ధీకరణ పేరు మీద పెట్టి ఎక్కడ భూములు ఉంటే అక్కడ వాటి యొక్క మొత్తాన్ని కూడా వాళ్ళు కబ్జా చేసుకున్నటువంటి అకౌంట్ లో వేసుకునే క్రమం చేస్తూ ఎవరినైతే అప్పటి వరకు ఉన్నటువంటి ఆధీనంలో ఉన్నటువంటి భూముల్ని రెగ్యులైజ్ చేసి వాళ్ళ పేరు మీద పట్టాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ, లేకపోతే మిగిలిన ఆ ప్రాంతంలో పలానా దగ్గర ఉందనుకుంటే అధికారులతో కుమ్మక్కై ఏ అధికారులు అయితే అవకాశం ఉందో అక్కడ అడంగంగా ఎంట్రీ చేసి ఆ భూముల్ని ఆ నాయకులకి బదలాయిస్తూ భూ హక్కు చట్టం కేంద్రం ఇచ్చినటువంటి ఆలోచన సరళి వేరైతే దాన్ని తీసుకొచ్చినటువంటి పద్ధతి అయితే ఏదైతుందో దాని పేరు మీద ఏమండి ఎంత స్వార్థం లేకపోతే రాజేష్ గారు భూమి పంచారు, దానికి సర్వే రాయేశారు, రాయి మీద ఆయన బొమ్మ వేస్తారా? భూమి పట్టా ఇచ్చారు, భూమి నేను కొనుక్కున్నాను, పట్టా ఇచ్చారు, నా బాబు ఇచ్చిన డబ్బులతో నేను కొనుక్కుంటే ఎవరికో పుట్టినటువంటి బాబు ఆ బాబు కాస్త బొమ్మ వేసుకునేటువంటి పరిస్థితి, ఆ పట్టా తర్వాత ఇచ్చిన ఇల్లు కట్టుకోవాల్సి వస్తే ఇంట్లో నీ నాన్న పేరు పరిస్థితి, ఆ భూమి మార్చాల్సి వస్తే ఆ భూమికి ఇచ్చేటువంటి దానికి మీ నాయన పరిస్థితి, మీ నాయన పేరు పెట్టేటువంటి పరిస్థితి, నీ పేరు పెట్టే పరిస్థితి, పెద్ద పరాకాష్ఠకెక్కినటువంటి నాయకత్వం 5 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి పరిస్థితులు ఏది జరిగినాయో దాంట్లో ఈ భూములు ఆక్రమంగా సంపాదించినటువంటి సొమ్ము ఏదైతే ఉందో లావాదేవీలు ఏవైతే ఉన్నాయో మొత్తం బట్టుబయలు జరిగేటువంటి పరిస్థితి నిన్న శ్వేతపత్రంలో బయటకు వచ్చినటువంటి వాస్తవం. ఇవాళ బయటకు వస్తే తట్టుకోలేని పరిస్థితి కాదు, నిజం నిర్భయంగా చెప్పకపోతే ఆటోమేటిక్ గా చట్టం తన పని తను చేసుకుపోతుందండి. సో రాబోయే రోజుల్లో చర్యలు తప్పమంటారు. వెల్కమ్ వెల్కమ్ భగవంతుడు రాసి వెంకరెడ్డి గారు ఏం చెప్తారు? వెంకరెడ్డి గారు వెల్కమ్ చేస్తున్నాం సార్, ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఆరోపణల్ని ఒక్కొక్కటి నిరూపించమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మా దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు గుమ్మనూరు జయరాం కబ్జా కోరు, ఇదిగో పలానా సర్వే నెంబర్ లో కబ్జా చేశాడని చెప్పి సాక్షాత్తు ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు అప్పటి జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు గుమ్మనూరు జయరాం మీద ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారని అడుగుతా ఉన్నాం. వీళ్ళ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ప్రెస్ మీట్ పెట్టి మరి ఇదిగోండి పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్న పాదసారథి 133 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు, 530 ఎకరాలు ఇదిగోండి భూములకు సంబంధించి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే దాంట్లో స్కామ్ జరిగింది అని చెప్పి కృష్ణా జిల్లా పెద్ద తిమ్మింగలం ఇది అని చెప్పి మాట్లాడాడు. ఎప్పుడు చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుత మీ మంత్రిగా ఉన్నటువంటి పాదసారథి అప్పటి మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవన్నీ మీరు చేసినటువంటి ఆరోపణలు మరి ఎన్ని శ్వేతపత్రాల్లో రాలేదేంటి? అవి తీసారా? మీ పార్టీలో తెలంగాణ సచ్చిళ్ళు అయిపోయారా? ఆరోపణలు చేశాడంటే పిచ్చితనంగా ఎర్రితనంగా పనికిమాలితనంగా ఆరోపణలు చేశాడా? సర్వే నెంబర్లు కూడా చేసి ఆరోపణలు చేశాడు కదా. మీ పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్లు పెట్టిట్టానే రోజు అబద్ధాలు చెబుతారా పట్టాభి నుంచి మొత్తం? మరి వీటన్నిటి మీద తొందరగా చర్యలు తీసుకోండి. గుమ్మనూరు జయరాము, పాదసారథి, అలానే ప్రస్తుత మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏదైతే కృష్ణప్రసాద్ మీద ఇసుకంతా దోచేశాడు, సహజ వనరులు దోచేశాడు, మైలవరంలో ఇసుక దోపిడీ జరిగింది అని దేవినేని ఉమ రాజీ మంత్రి చేసినటువంటి ఆరోపణలు ఎప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు? అందరం చేయండి. చేసి ఎప్పుడు వీళ్ళ ముందు మీరు ఆరోపణలు చేసిన వాళ్ళు మీ పార్టీలో ఫస్ట్ ఉన్నారు కాబట్టి ఇవన్నీ తీసుకొని వచ్చి చేయండి. ఇసుక దోపిడీ జరిగిందని చెబుతున్నారు కదా. 2014 నుంచి 19 దాకా ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది? శ్వేతపత్రం రిలీజ్ చేయండి. 19 నుంచి 24 దాకా ఎంత వచ్చింది? రిలీజ్ చేయండి. ఇప్పుడు ఏ విధంగా ఇసుక 80 లక్షల టన్నులు ఉంటే 40 లక్షల టన్నులు నెల రోజుల్లో మీ కూటమి నాయకులు వాటాలు వేసుకొని మరీ దోచేశారు. దాని మీద మీరు ఆదాయం గురించి ఆలోచించారు కానీ మీ ప్రభుత్వంలో కనీసం సామాన్యుడు ఇల్లు కట్టుకుందాం అంటే ఇసుక దొరకని పరిస్థితులు రోజులు ఉండే కదా. మరి అట్లాంటి ఏం చెప్తారు? మరి కనీసం ఒక ట్రాక్టర్ ఇసుక కొందామంటే 1000 రూపాయలు ఇసుక ఉండేది. మొదటి సంవత్సరంలో మొదటి 3-4 నెలల్లో ఇసుక వాళ్ళు స్టోర్ సమయం లేదు ప్లీజ్ విజయ్ గారు, వాళ్ళు స్టోర్ చేసి పెట్టబోవడం వల్ల 19 నుంచి 24 వరకు ఎమ్మెల్యే గానో మంత్రి గానో లేదు ఈ నామినేటెడ్ పోస్ట్ లో లేడు కాబట్టి ఆయన ఏమి కబ్జాలు లేదు ప్రకృతి వనరులు దోచుకోలేదు కాబట్టి చాలా ఈజీగా మీరు కేసులు పెట్టండి లోపల అయింది అంటారు. ఆయన ఏం పోయింది ఏమని చెప్తా ఉంటారు. కానీ ఇప్పుడు పట్టాభి గారి గురించి మా వాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నారు. సమయం లేదు ప్లీజ్. మీ ప్రభుత్వంలో ఉండగా పార్థసారథి గారు జయరాం గారు చేసిన తప్పులు నిజమే అని మీరు ఒప్పుకుంటే మేము చేసిన ఆరోపణలు కరెక్ట్ కాదు అని చెప్పి మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు నిజంగా నేరం చేసింది మీరు కిరణ్ గారు, మీరు ఆరోపణలు చేశారు, మీరు ఒక వ్యవహారం చెప్పారు, మేము చెప్తాం తప్పుడు ఆరోపణలు చేస్తారు. చేసిన ఆరోపణలు మీరు
మేము చేసిన ఆరోపణలు కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటున్నారా? మేము అందరి మీద చేసాం, చాలా మంది మీద చేసాం. తప్పు చేసిన వాళ్ళు మన పార్టీ అయినా మీ పార్టీ అయినా వినండి, వినే ఓపిక ఉండాలా. మా పార్టీ అయినా మీ పార్టీ అయినా ఎవరైనా సరే ప్రభుత్వ వనరులు దోచుకున్న వాళ్ళు శిక్ష పడక తప్పదు. 14 నుంచి 19 దాకా మేము దోచుకొని ఉంటే 19 నుంచి 24 దాకా మీ దగ్గర అధికారం ఉంది, కక్ష సాధింపు మనస్తత్వం ఉంది. మీరు ఎందుకు మమ్మల్ని ఊరికే వదిలేవాళ్ళు? మేము చేయలేదు కాబట్టి, చట్టపరంగా వ్యవహరించారు కాబట్టి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో చేసినటువంటి ప్రతి తప్పుల మీద శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. మీరు ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయలేకపోయారు? మీ శ్వేతపత్రం ఇంకా చెప్తా ఉన్నాను, ప్రతి జిల్లాలో కూడా మేము పార్టీకి అదే విధంగా ప్రభుత్వానికి కూడా విన్నవించబోతా ఉన్నాం. ఇవే కాదు, ఏపీ ఐఐసిసికి సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతమైన మున్సిపల్ కార్పొరేషన్ లో స్థాయిలో ఒకటి విజయ్ గారు ఇప్పుడు అదే చెప్తున్నారు కదా, మీరు శ్వేతపత్రం విడుదల చేశారు, ప్రజలకు అన్ని వివరాలు తెలియాలి కాబట్టి చేస్తున్నాం అంటున్నారు. దీంతో పాటు ఎట్ ద సేమ్ టైం వాళ్ళపైన చర్యలు కూడా ఉంటాయా? గతంలో ఎవరెవరు ఇలా నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి? తప్పు చేస్తే మా పార్టీ మీ పార్టీ అని ఏం లేదండి. తప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా సరే చంద్రబాబు నాయుడు గారు శిక్షిస్తారు. రైట్, చూద్దామండి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు విజయ్ గారికి అండ్ వెంకటరెడ్డి గారికి, ఎస్కే బాజీ గారికి చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి గత 2-3 రోజులుగా, దాదాపు 5 రోజులు అవుతుంది అనుకో, 5 రోజులుగా వస్తున్న విజయసాయి రెడ్డి పైన వచ్చిన ఆరోపణలు ఏదైతుందో మరి దీనిపైన నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా నాకు శాంతికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు. కానీ భర్త మాత్రం ఎవరైతే శాంతి భర్త ఉన్నారో DNA టెస్టులు చేస్తే ఎవరు పుట్టారో పిల్లలు, ఎవరికి పుట్టారని తెలుసు అని చెప్పేసి తెలుసు. మరి ఇప్పటితోనే ఈ సమస్య ఇప్పటితో ఫుల్ స్టాప్ అవుతుందా ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. ఇక ఏదైతే సహజ వనరులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా అక్రమ మైనింగ్ ఈ అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక శ్వేతపత్రం అయితే విడుదల చేశాడు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అనే విధంగా కూడా చెప్పారు. చూద్దాం ఏం జరుగుతుందో ఏంటి, మరి ఎవరెవరిపైన చర్యలు తీసుకోబోతారు ఏందనేది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరప్రాణం.